వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తెలంగాణ సాంస్కృతిక కళాకారులకు పీఆర్సీని అమలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కళాకారుల బృందం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు సాంస్కృతిక కళాకారులు రుణపడి ఉంటామన్నారు. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై సాంస్కృతిక సారథి, జై సాంస్కృతిక మంచి పథకాలు రా, పల్లె ప్రజల ముంగిట్లో సంబరాలు రా. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, వర్ధిల్లాలి ప్రజాపాలన, వర్ధిల్లాలి. ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గతంలో ఉన్న 24,514 జీతాన్ని 30% పీఆర్సీతో కలిపి 31,800 జీతం చేసినందుకు ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు సీతక్క గారు, మన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు, అలాగే మా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు మరి మామిడి హరికృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. ఒక్కటే చెప్తున్నాం, మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం 6 గ్యారంటీలు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గూడెం, ప్రతి గడప గడపకు తీసుకుపోవడమే మా బాధ్యత. మరి మా పెంచిన వేతనాలతో పాటు ఇంకా కూడా మాకు మా ఉద్యోగాల్ని పర్మనెంట్ చేసి మాకు అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తారని ఆశిస్తూ మరి మరొకసారి మాకు వేతనం పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజాపాలనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై తెలంగాణ సాంస్కృతిక సారథి.